తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ఏంటి అప్పుడులాగా అక్క వదిన అట్లాంటిగా ఇప్పుడు అమ్మకు కూడా రెడీగా ఉన్నారా? అప్పుడు కూడా మదర్ క్యారెక్టర్లు చేశాను నేను. చేసినారు కొంచెం. ఏ క్యారెక్టర్ అయినా ఒకే ఇంపార్టెన్స్ ఉండాలి అంటున్నా. అంతే. ఇదివరకు కూడా నేను దెబ్బలాడేదాన్ని. ఎవరైనా బ్రహ్మానందం వైఫ్ అని రాస్తే ఊరుకునేదాన్ని కాదు. బ్రహ్మానందం వైఫ్ ఏంటి, నా క్యారెక్టర్ ఒక పేరు లేదా, పేరు పెట్టండి, పేరు రాయండి డైలాగ్ లో. జనరల్ గా ఏం రాస్తారంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా రైటర్స్ అప్పుడు అంటే వాళ్ళకి హేమ చేస్తుందని తెలియదు రైటర్లు. మామూలుగా బ్రహ్మానందం గారికి అయితే అని రాసేస్తారు కదా, బ్రహ్మానందం వైఫ్, ఎంఎస్ నారాయణ వైఫ్. నాకే కాదు ఎవరికైనా అలాగే రాసేవాళ్ళు. తర్వాత మార్పిచ్చా. ఆ వైఫ్ క్యారెక్టర్ ఒక పేరు ఉంటుంది. అది హేమ అవ్వచ్చు, సుబ్బలక్ష్మి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది రాయండి అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ నవ్వులాటగా కాకుండా సీరియస్ గా కూడా బాగా చేస్తారు మీరు. ఆ తల్లి రోల్స్ లో కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఎమోషన్ అదే చెప్పబోతున్నా. చాలా చాలా సినిమాలు చేశాను. అన్నయ్య సినిమాలో నేను సౌందర్యకి మదరు, మా ఆయన సారా తాగొచ్చి నన్ను కొట్టేస్తాడు. అవునవును. ఒక సీను చాలా ఈడ్చుకెళ్ళిపోతాడు జుట్టు అంతా పట్టుకొని, అట్లాంటి సీన్లు చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అడుక్కునే క్యారెక్టర్లు చేశాను, చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్లు చేశాను. విలన్గా చేయలేదు, వ్యాంప్ చేయలేదు. ఈ రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాను. కామెడీయే కాదు, చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను నేను. బట్ మళ్ళీ ఇండస్ట్రీ మిమ్మల్ని పిలవాలి, గుర్తించాలి. డెఫినెట్. మళ్ళీ ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా హేమ గారు మళ్ళీ వస్తున్నారు ఇండస్ట్రీకి, డెఫినెట్ గా మనం మంచి క్యారెక్టర్స్ చేపించవచ్చు. ఎందుకంటే కొన్ని వందల సినిమాలలో డిఫరెంట్ రోల్స్ లో చూసాం మిమ్మల్ని. అవును. ఒక్కసారిగా వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు, లేకపోతే సినిమా ఆఫర్స్ రావట్లేదు, దీనివల్ల కొంత డిప్రెషన్ కూడా ఉంటుంది మనిషికి. ఉండొచ్చు. షూటింగ్, మేకప్, ప్యాకప్ విన్నోడు ఇంట్లో ఖాళీగా ఇల్లు తుడుచుకుంటా, వంట చేసుకుంటా, లేకపోతే ఈ పార్టీలకు వెళ్తా ఉండలేం. అవును, కష్టం. షూటింగ్ చేసి వస్తే హెల్దీగా ఉంటారు. అవును, ఇంకా బాగుంటారు. డెఫినెట్ గా హెల్త్ తో పాటు వెల్త్ కూడా కదా, రెండు ఉంటది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఫుడ్ ఏం తీసుకుంటారు? నేను పెట్టడం ఇష్టం నాకు తినడం కంటే కూడా. కానీ తింటా, బాగా తింటా. కారం 53 ఉంటాయి మీకు ఇప్పుడు 52 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అన్ని ఇడ్లీ దోశ అవే తింటాను. నాకు వేరే అన్ని తినలేను అంత. సాయంత్రం అయితే ఈ మధ్యన కొంచెం మార్చాను. ఏం లేదు, బేల్పూరి అంటాం తెలుసు కదా, దాంట్లోనే కొంచెం క్యారెట్ అంతా, ఒక క్యారెట్, ఒక కుకుంబర్ కట్ చేసుకుని, ఆనియన్, టమాటా ఇవన్నీ కట్ చేసుకుని, మరమరాలు అంటాం కదా మనం, బేల్ అంటే మరమరాలు వేసుకుని అట్లా కొంచెం నిమ్మకాయ పిండుకుని తిన్నా. దీనివల్ల ఏంటంటే క్యారెట్ మనకి ఐరన్, సో వాటరు కుకుంబర్ లో, సో మరమరాలు వచ్చి ఫ్యాట్ కాదు మనకి, సో అందుకని అవి ఇలా. నిమ్మకాయ ఏమో స్కిన్ కి మంచిది. అంటే ఈవినింగ్ టైము, నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇట్లాంటి ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. డేలో నా ఇష్టం, ఆఫ్టర్నూన్ నా ఇష్టం. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఒక ముక్కే ఫిష్ తినగలుగుతాను, ఇంతే అన్నం తినగలుగుతాను. అంటే నేను తినలేను బేసిక్ గా, అలా అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి. కానీ తినేది ఏం లేదు, గొడ్డు కారం తింటా. ఒక్కొక్కసారి తిక్కొచ్చేస్తే వైట్ రైస్ లో కొంచెం నువ్వుల నూనె వేసేసుకుని, ఉప్పు కారం వేసేసుకుని కలుపుకుని తింటా. అంత ఇష్టం. కారం 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 ఉండాలి. పచ్చిమిరపకాయలు, పెరుగన్నం తిన్నా పచ్చిమిరపకాయ నంచుకునే పెరుగన్నం తింటాను. ఒకవేళ పప్పుచారు అవన్నీ చేసామనుకో, ఆ మజ్జిగ మిరపకాయలు, ఒడియాలు వేసుకునే తింటాను. నాకేం ఆవేశం ఉండదు. నన్ను ఎవడు గోకూడదు. నేను నీ జోలికి రాలేదుగా, నువ్వెందుకు వస్తావు రా అంట. అంతే. అది నేను ఎందుకు వెళ్తాను? నువ్వు నన్ను ఏదోటి అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నిన్ను ఇప్పుడు అవతల నన్ను డాష్ అంటే నేను అనలేను. సో నాకు న్యాయం కావాలి, న్యాయానికి వెళ్తా. నువ్వు నా జోలికి రాక నేను నీ జోలికి రా. బయట చూసే వాళ్ళకేమో వేరేలా కనపడుతుంది. ఆర్టిస్ట్ కావటా కాదు కదా, ఆర్టిస్ట్ కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చూసే విధానంలో ఉంటుంది. అదే నేను చెప్తున్నా, అదే కదా, చూసే విధానం. వాడు కనిపించాడు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఎవడో ఒకడు పించేస్తాడు కదా, వాడు కనిపించాడు. నేను వెళ్ళింది మీడియాలో వస్తుంది, నేను చేసా. నాకు ఈ మధ్య కాలంలో నేను లేడీ మెగాస్టార్ నన్ను అర్థమైపోయింది. నాకు నా మీద కొన్ని వేల ఫ్యామిలీలు బతికేస్తున్నాయి. యూనో, ఒకడు మంచిగా రాసి బతికేస్తున్నాడు, ఒకడు చెడ్డగా రాసి బతికేస్తున్నాడు. బతకడానికి నేను ఒకసారి వైరల్ అయింది అది. అవును, దీనికోసమే ఎవడో మీకు రాంగ్ మెసేజ్లు పెడుతున్నాడని చెప్పి మొన్నే ఆ కేసు రీసెంట్ గా క్లోజ్ అయిపోయింది. అది ఉందంట, నాకు కూడా తెలీదు. మొన్న కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, మేడం ఇంకా ఏంట్రా ఇన్ని సంవత్సరాలు ఇంకా పెట్టాడు అసలుకి. వాడా ఒక్కడి కార్లే, వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. అసలు నాకు ఎలా ఉంటదంటే, బూతులు కాదు,
రా నేను పెళ్లి చేసుకుంటాను, లేపుకెళ్ళిపోతాను, ఆ, ఇట్లా పెట్టేవాడు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఏం చేస్తున్నావే, ఆ. అసలు వే అంటేనే నా వెళ్ళేది. అంటే నన్ను హేమని నన్ను నన్ను అంటావా వైఫై లాగా డగడగడగడగడగడని తిరిగేది. కానీ ఫస్ట్ అప్పుడు చాలా మంది ఆడపిల్లలకి ఇలాగే మెసేజ్లు వస్తే ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అవును. అప్పుడు నేను బయటకు వచ్చి నేను చెప్పిన తర్వాత చాలా కేసులు బయటకు వచ్చారు, చాలా మందిని మూసేశారు. అప్పుడు కొంతవల్ల మంచి జరిగింది మీ వల్ల. 100%. తర్వాత మాఫింగ్ ఫోటోలు గుర్తుందా, ఇప్పుడు ఏఐ చేస్తుంది పాపం, అందరు అమ్మాయిల్ని బిగినీలో చూపిస్తున్నారు కదా, ఏఐలో వస్తున్నాయి ఇప్పుడు ఫోటోలు. అవి వేరే వాడు ఎవడో దుబాయ్లోనో అమెరికాలోనో ఉండి మార్ఫింగ్ చేసేవాడు ఫొటోస్. ఇగో మా అసిస్టెంట్ గారు ఉన్నాడు కదా, ఇళ్ళల్లా తిరిగితే ఏదో ఫోటో చూపించాడు, అందరు కలిసి చూస్తున్నాడు. కాదు, నాకెందుకో భగవంతుడి దయ వల్ల ఎవడు ఆ పనులు ఏమి చేయలేదు. నాకు ఒక బ్యాడ్ న్యూస్ మీడియా వాళ్ళు వేశారు అంటే ఓన్లీ మొన్న జరిగిన ఇష్యూనే. నాకు ఈ రోజు వరకు ఒక్క రిమార్క్ లేదు, ఎవ్వరు నన్ను ఏమనలేదు. నేను మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటి, మీరు ఓకే పోలీసులు చెప్పారు ఏం జరిగిందో మీరు ఆ న్యూస్ కూడా వేశారు కదా, సిలవలు పలవలుగా వేసేసారు. నేనేమంటాను, ఇప్పుడు కొట్టేశారు కదా, ఈ న్యూస్ కూడా వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎందుకంటే మీడియా నాకు చాలా బలం. ఈ రోజు హేమ మెగాస్టార్ చిరంజీవి అంత గొప్పలాగా చూపిస్తున్నారంటే మీడియానే, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా చూపించమని చూపిస్తారా? సో నా మీద ఒక న్యూస్ వేస్తున్నాడు, అంత ఎఫర్ట్ పెడుతున్నాడు అంటే నేనేదో గొప్ప, నేను గొప్పదాన్ని, అందుకనే వాడు న్యూస్ వేసుకుని బతుకుతున్నాడు, రైట్? సో ఇలాగే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నువ్వు నన్ను గోకుతావు నాన్న, గోకినోడి నువ్వు కనపడవు. అయితే నన్ను గోకేడు కదా, కనీసం ఏదైనా క్రీమ్ అన్నా రాసుకుందాము, పుండు పడకుండా చూసుకుందాము అనుకుంటాను కదా, ఇది కనపడుతుంది మచ్చ, ఊరంతా అది కనిపిస్తుంది, ఈ మచ్చ కనపడుతుంది. ఆడి గోకునోడు కనపట్ల, ఈ మచ్చ కనపడుతుంది. ఎందుకు? నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా 4 years, మీడియాకి దూరంగా ఉన్నా. నువ్వు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అడిగావు, నీకు చెప్పాను వద్దు నాన్న నేను మీడియాకి దూరంగా ఉంటున్నాను, నాకు వద్దు. ఆఫ్టర్ మా ఎలక్షన్ నేను దూరంగా ఉన్నాను. కానీ ఎంత అన్యాయంగా ఒక ఆడపిల్లని ఇంత బద్నాం చేస్తారని అనుకోలేదు. ఏం జరిగినా నేను ఒక విక్టిమ్ని, ఒకవేళ అలా ఉంటే కూడా విక్టిమ్ని రోడ్డు మీద పాడేసి, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పాడేసి అలా ఉండకూడదు. సరే, కొత్త సంవత్సరంలో దేవుడు మనకి మామూలుగా ఇవ్వలేదు, కొట్టేసరి కేసు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మనకి మంచి పిలుపు వచ్చింది, మంచి దర్శనం జరిగింది, వెళ్ళొచ్చాను, డెఫినెట్ గా ఆఫర్స్ వస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.